అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు 21వ తేదీన హెబ్రోన్ క్యాలెండర్లో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. చదువుతున్నాను ఇంగ్లీష్ మరి తెలుగులో. యెషయా 41 అధ్యాయం 10వ వచనం, ఐజాయా 41:10 ఈ రీతిగా ఉంటుంది. ప్రియులారా, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఐ విల్ స్ట్రెంథన్ ది, యా ఐ విల్ హెల్ప్ ది, యా ఐ విల్ అప్హోల్డ్ ది విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైచియస్నెస్ అని మనం చూస్తున్నాం. ఈ మాట కొరకు దేవుని వైపు చూస్తాం, ప్రార్థనలో ఆయన సహాయం అడుగుదాం. ప్రేమైన తండ్రి, మరొకసారి మీ పాసానికి వస్తున్నాం. ఈరోజు ఇచ్చిన మంచి వాగ్దానము యెషయా 41:10 బట్టి మీకు స్తోత్రాలు. అవును, నాకు సాయం చేస్తా అన్న దేవుడు, నన్ను బలపరుస్తూ అన్న దేవుడు, నన్ను ఆదుకుంటున్నా అన్న దేవుడు, మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు ఎవరికి సహాయం కావాలో, బలం కావాలో, మీ ఆదుకోవడం వారికి కావాలో, ఆదరణ కావాలో వారికి దయచేసి నడిపించమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మరి 3 విషయాలు చూస్తున్నాం. బలపరచుట, సహాయం చేయుట, మరి దక్షిణ హస్తంతో ఆదుకొనుట అని మనం చూస్తాం. ఈ యొక్క బలం గురించి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 30 అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది దేవుని వాక్యం. మనం ఎవరి సాయము, ఎవరి నీడను ఆశ్రయించి మేము దేవుని నుండి పడిపోతున్నాం లేక దూరంగా వెళ్తున్నాం అనేది అక్కడ చూస్తున్నాం. వారు నా నోటి మాట విచారణ చేయక, వినండి ఎంత మంచి మాట, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణును బొచ్చుకొనుటకు, ఐగుప్తు నీడను శరణు కోరుతున్నారు. వారు ఐగుప్తునకు ప్రయాణము చేదురు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఫరో నా నోటి మాట చేత విచారణ చేయక, ఫరో సహాయం కొరకు, ఫరో చేత బలపరుచుకోవడానికి, మరి ఐగుప్తు నీడను ఆశ్రయించడానికి వాళ్ళు ఐగుప్తునికి వెళ్తున్నారు అని మనం చూస్తాం. దీంట్లో మనకు ప్రభు చెప్పేది ఏమంటే, మన బలం కొరకు, మన ప్రతి ఒక్క అవసరత కొరకు దేవుని బలం మనం కోరాలి. దేని ద్వారా? ఆయన నోటి మాటల చేత విచారించాలి. మనం దేవుని వాగ్దానంతో, మాటలతో, దేవుని స్వరంతో మనం బలపరుచుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి నేర్చుకోవాలి. అనేక విషయాల్లో అనేకుల జీవితంలో ఏమవుతుందంటే, వారు ఫరో చేత బలపరచుకోవడానికి, ఐగుప్తు నీడను ఆశ్రయించుకోవడానికి పరిగెత్తున్నాం. ఈ లోకమే ఐగుప్తు, దాంట్లో ఉన్న పవర్, అధికారమే ఇక్కడున్న ఫరో లేక సాతాను రాజ్యంలో సాతాను బలంను ఆశ్రయించుకున్నట. లోకంలో చూస్తాం ప్రియులారా, మనం దేవుని బలం చేత లోకాన్ని జయిస్తూ దేవుని సాయం తోడే మనం ముందుకు వెళ్లాల్సిందిగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మనం తప్పిపోతున్నాము. ఎందుకు? ఫరో బలంను ఆశ్రయిస్తున్నాము, మరి ఐగుప్తు నీడను ఆశ్రయిస్తున్నాము. మన నీడ మన దేవుడే, మన బలము మన దేవుడే. అందుకే నీ జీవితంలో నీవు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావా, అప్పులో ఉన్నావా, ఉద్యోగం లేక ఉన్నావా, మ్యారేజ్ కాక ఉన్నావా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నావా, పిల్లల ప్రాబ్లమ్స్ లో ఉన్నావా, ఇంకా ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా కుంగిపోయినావా, బలం లేక పడిపోయినావా? అందుకే దేవుని వాక్యంలో పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని ప్రభు చెలవిస్తున్నారు. ఎవరి చేత బలవంతులు అవ్వాలి? క్రీస్తు యేసులో ఉన్న కృప చేత మేము బలవంతులు అవ్వాలి ప్రియులారా. అందుకే నీ జీవితంలో ఎవరి చేత, ఎవరి ద్వారా
బలం పొందడానికి నీవు సిద్ధపడుతున్నావు. లోకంలో అనేక సార్లు నీవు బయటికి పోయినావు, ఫరో బలాన్ని నీవు కోరుకున్నావు, మరి ఐగుప్తు నీడను కోరుకున్నావు. అందుకే నీ జీవితంలో బలహీనుడై పడిపోయినావు, శక్తి లేక ముందుకు సాగలేకపోతున్నావు. ప్రభు ఈరోజు నీకు సాయం చేస్తాడు. ఇలా దేవుడు నీకు బలపరుస్తాడు. ఆయన బలం మీద నీవు ఆశ్రయించు. ఆయన బలం ఎక్కడుంది? ఆయన కృపలో ఉంది. క్రీస్తు వారి కృపలో నీకు బలము మళ్ళీ ఎక్కడ కూడా దొరకదు. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా నీ జీవితం నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే ఇక్కడ మనము చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 18 వరకు మనం చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు అంటున్నాడు. అంటే అంతరంగ పురుషుల్లో మనము ఎవరి చేత బలవంతులు కావాలి? ఆత్మ చేత బలవంతులు అవ్వాలి. ఫస్ట్ మనం చూసినాం యెషయా 30వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన నోటి మాటలో విచారణలో మనకు బలం ఉంటుంది. ఐగుప్తు నీడలో లేక ఐగుప్తు ఫరో బలంలో మనకు బలం లేదని చూస్తున్నాం. మరి ఇక్కడ ఏం చూస్తున్నాము? క్రీస్తు కృపయందు నీవు బలవంతుడు అంటున్నారు. కృపలో బలం ఉంది, శక్తి ఉంది. అన్నిటినీ జయించడానికి కావలసిన కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. పౌలు గారి జీవితంలో ఆయనకు ముళ్ళు ఉన్నప్పుడు, ఆ బాధ ఉన్నప్పుడు ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆయన బలవంతులు ఎట్లా అవ్వాలి? అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. అందుకే నీ ఏ ఇబ్బందులు, ఏ ఇరుక్కులో, ఏ సమస్యలో ఆయన కృప నీకు చాలు ప్రేర. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము ఇంకొక మాట, 4వ అధ్యాయం 13వ వచనంలో ఎత్తి ఉంది, నన్ను బలపరచును అని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. ఎంత మంచి మాట చూడండి. ఆయన కృపలో మనం బలవంతులు అవ్వాలి, ఆయన ఆత్మలో మనం బలవంతులు అవ్వాలి. ఆయన నోటి ద్వారా మనకు బలం వస్తుంది, మనకు మార్గం వస్తుంది. మరి ఆయన నన్ను బలపరుస్తున్నాడు గనుక సమస్తమును చేయడానికి నాకు శక్తి ఉంది అంటున్నాడు. ఇప్పుడు నీవు దేంట్లో ఓడిపోయినావు, దేంట్లో పడిపోయినావు? దేవుడు నీకు సేవకు రమ్మంటుంటే సేవకు రాక బలం చాలక ముందుకెళ్ళకపోతున్నావా? దేవుడు నీకు ఒక భారం పని ఇచ్చింటే ఆ పని చేయడానికి, ముందుకు సాగడానికి నీకు శక్తి చాలట్లేదా? ఈ వాక్యాలు, ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను అద్భుతంగా నిన్ను నడుపుతాడు ప్రియుడా. నీకు అసాధ్యమే, అయితే దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. అందుకే నిన్ను బలపరచువాడు నీ దేవుడే. ఆ నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేస్తాడని పౌలు గారు చెప్పినట్లు నీవు కూడా ఆ ధైర్యంతో, ఆ కృపను ఆశ్రయించుకొని, దేవుని ఆత్మ, దేవుని వాగ్దానాలు, మాటలు ఆశ్రయించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభు కృపతో బలవంతుడిగా ముందుకు సాగి. ఇంకా రెండోది అంటున్నాడు, నేను నీకు సాయం చేస్తాను అంటున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. కీర్తన 60వ అధ్యాయము 60వ అధ్యాయం 11వ వచనంలో, Psalm 60:11 ఏమంటాడంటే, మనుషుల సాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. చూసారా, మనుషులు సాయము వ్యర్థం. సో నీ జీవితంలో ఎవరి సాయం కోరుతున్నావు? వాస్తవంగా దేవుడు మనుషుల చేత నీకు సాయం చేస్తాడు. దేవుడు తన ఆత్మ చేత సాయం చేస్తాడు. అయితే నీ సాయం కొరకు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఒక మనిషి మీదనా లేక దేవుని మీదనా? లోకంలో చూస్తున్నాం, ఒక మనిషి మీద ఆధారపడి అనేకులు మోసగించబడ్డారు, మోసపోయినారు, దుఃఖానికి లోనైనారు, అనేకమైన లాస్ వారి జీవితంలో చూస్తున్నాం. ఒక మనిషిని నమ్మి ఎందరో లక్షల్లో, కోట్లో వ్యవహారాలు చేస్తారు, మోసగింపబడతారు, నష్టానికి గురి అవుతారు. నువ్వు ఎప్పుడైనా దేవుని నమ్మి దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకు నువ్వు సమర్పించుకొని డబ్బులు పోగొట్టుకున్నావా? లేదు, చాలా తక్కువ. ఎక్కడో ఉంటారు. దేవుని పరిచర్యలో, దేవుని సేవకులకి ఇచ్చి, దేవుని బిడ్డలకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్న వారు లేరు. మనుషుల్ని నమ్మి అనేక చోట్ల డబ్బులు వేసుకొని వ్యర్థంగా లాస్ అయి సమస్యలు ఉంటున్నారు. నీవు కూడా ఆ జీవితంలో ఉన్నావా? దేవుని సాయం దేవుడు ఇస్తాడు నీకు సాయం. దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నీ అప్పులో, నీ సమస్యలో, నీ బాధలో, నీ ఇబ్బందిలో నీకు ఎవరు సాయం చేయనప్పుడు ఆయన నీకు సాయం చేస్తాడు. అందుకే కీర్తన 51వ అధ్యాయం 12వ వచనంలో, దేవా నాకు దూరంగా ఉండుకుము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము అంటాడు. ఏమంటున్నాడు? నాకు సాయం చేయడానికి
త్వరపడి రమ్ము దేవా అంటాడు. ఈ కీర్తన కాడవలే, ఈ భక్తిని వల్ల నీవు కూడా ప్రార్థన చేయి, ప్రభువా నాకు సాయం చేయము, నాకు త్వరగా సాయం చేయి, త్వరపడి రమ్ము అంటాడు. అందుకే భక్తులు అనేకులు సంఘంలో ఉన్నప్పుడు ఒకరి ప్రార్థన ద్వారా ఒకరికి సహాయము చాలా అవసరం. అందుకే మనం ప్రార్థన చేయండి అంటాం. ఎందుకు? ఆ ప్రార్థన నాకు దేవుని నుండి సాయం వస్తుంది, దేవుడు నన్ను సాయం చేసేటట్టు చేస్తాడు. దేవుని సంఘం చేసే ప్రార్థన, దేవుని బిడ్డలు చేసే ప్రార్థన ద్వారా నాకు సహాయం అందుతుంది. అందుకే సంఘం మీద ఆధారపడు, ఫస్ట్ దేవుని మీద ఆధారపడు, సంఘం మీద ఆధారపడు. ప్రార్థన చేసే సేవకుల మీద, మరి పరిశుద్ధుల మీద ఆధారపడితే దేవుడు అద్భుతంగా నీకు సాయము ఇచ్చి నీ ప్రతి ఒక్క బాధలో దేవుడు నిన్ను సాయం చేస్తూ ముందుకు సాగిస్తాడు. అందుకే 2 కొరింథీ 1:11 ఈ తెలుగులో అంత బాగలేదు, ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఏమని? ఈ ఆల్సో హెల్పింగ్ టుగెదర్ బై ప్రేయర్ ఫర్ అస్ అంటాడు. ఏమంట? ప్రార్థన ద్వారా, ప్రార్థనలో మీరు మాకు సాయం చేస్తున్నారు అంటున్నారు. అందుకే నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన మీద ఆధారపడుతున్నావా? ప్రార్థన వైపు, ప్రభు సాయం కోరుతున్నావా? లేక ఊరికి ఆ మనుషులకి ఫోన్ చేశా, ఈయనకి ఫోన్ చేశా, సేవకునికి ఫోన్ చేశా, పెద్దలకు ఫోన్ చేశా, సాయం చేసే వాళ్ళకి వీళ్ళకి చేస్తూ ఉంటే ఏం పనికిరాదు. ఫస్ట్ దేవుని మీద ఆధారపడు, దేవుని సాయం కోరు, దేవుని సంఘం మీద ఆధారపడు, దేవుని పరిశుద్ధ ప్రార్థన మీద ఆధారపడు. అప్పుడు అన్ని సాయం నీకు అందుబాటులో వస్తాయి. సేవకుడు చేసే ప్రార్థన నీకు అందుబాటులో వస్తుంది. పరిశుద్ధులు, పెద్దలు, సంఘం కలిసి ప్రార్థన చేసే ప్రార్థన నీ జీవితంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఆ సాయం కొరకు ఆయన ఒక చూడమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఆయన ఆదుకుంటాడంట. మూడోదిగా ఆయన ఆదుకుంటాడు. మొదటిదిగా మనం చూస్తాము బలపరచబడుట, రెండోదిగా సహాయము, మూడోది తన దక్షిణ హస్తంతో ఆదుకొనుట. ఇంగ్లీష్ లో అప్హోల్డ్ అని మనం చూస్తున్నాం. కీర్తన 51:12 నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని చూస్తున్నాము. ఇంగ్లీష్ లో ఏముందంటే అప్హోల్డ్ అని మాట ఉంటది. అప్హోల్డ్ అంటే ఏం ప్రియులారా? నన్ను పై పట్టుకొని సాయం చేయడం, పైకి లేయడం. అప్పింగ్ హోల్డ్, నన్ను హోల్డ్ చేసి పైకి తీసుకొని రావాలి, నన్ను పట్టుకొని పైకి తీసుకొని రావాలి. అనేక సార్లు అనేక విశ్వాసులు ఈరోజు పడిపోయినారు, అనేక దేవుని బిడ్డలు పడిపోయినారు. పడిపోయినప్పుడు ఆయన నుండి దూరంగా పోవద్దు. దేవుని వాక్యంలో ఉంది, ఆయనను అప్హోల్డ్ చేస్తాడు, ఆయన నిన్ను పైకి లేపుతాడు, పట్టుకొని పైకి లేపుతాడు. అందుకే మనం చూస్తాం ప్రియులారా, అనేకులు రక్షణ ఆనందం పోగొట్టుకున్నారు. ఎందుకు? చేయవారిని పని చేసి మనుషుల మీద ఆధారపడి, మనుషుల సాయం మీద ఆధారపడి, ఐగుప్తుకు వెళ్ళి ఫరో బలం మీద ఆధారపడి తమ జీవితము పోగొట్టుకున్నారు. చాలా మందికి తమ ఉద్యోగం మీద, తెలివి మీద, ఎడ్యుకేషన్ మీద, ఇంకా డబ్బు, ఆస్తి, అంతస్తు మీద, తమకున్న బలం మీద వారు గర్వించి ఏదో చేయగలను అని సాధించుకొని నష్టానికి గురి అవుతారు. ఎందుకు? ప్రభు మీద ఆధారపడక, ఆయన నోటి మాట ద్వారా విచారణ చేయక పడిపోతున్నావు. నీవు కూడా పడిపోతే ప్రభు లేపుతా అంటాడు, ప్రభు సాయం కోరు. అందుకే కీర్తన 145:14 ఒక మంచి మాట ఉంది. యెహోవా పడిపోయి వారినందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తేవాడు. పడిపోయిన వారిని ఉద్ధరించేవాడంట, కుంగిపోయిన వారిని లేవనెత్తేవాడంట. ఇంగ్లీష్ లో ఉంటుంది, ద లార్డ్ అప్హోల్డ్ ఆల్ దట్ ఫాల్ అంటారు. అందరు పడిపోయిన అందరినీ కూడా ఆయన అప్హోల్డ్ చేస్తాడు, ఆయన పట్టుకొని లేపుతాడు అని మనం చూస్తాం. అయితే దీనికంటే మంచి ఆదరణ కలిగించే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పారు. ప్రియులారా, 10వ అధ్యాయము 28 ఏం చెప్తారంటే, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరి చేతి నుండి అంట? యేసు ప్రభు వారి చేతి నుండి అపహరింపడు అంట. అదే 29వ యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ నా తండ్రి చేతిలో నుండి ఎవడును
వాటిని అపరింపలేడు. చూసారా, ఎవరెవరి హస్తం ఉంది? ప్రభు యేసుక్రీస్తు వారి హస్తం నీకు పట్టుకుని ఉంటుంది. మరి తండ్రి అయిన దేవుని హస్తం కూడా నిన్ను పట్టుకునింది. వాళ్ళిద్దరి చేతి నుండి ఎవరు కూడా నిన్ను పడివేయలేరు. నీవు పడిపోయిన వారిని లేపే దేవుడు, మరి కృంగిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు అని మనం చూస్తున్నాం. అందుకే పడిపోయిన వారిని ఆయన లేపుతాడు, మరి కుంగిపోయిన వారిని కూడా ఆయన లేపుతాడు, ఉద్ధరిస్తాడు, లేపుతాడు. నీ జీవితంలో లేపేవారు లేక నీవు పడిపోయినావా? నీ జీవితంలో ఉద్ధరించేవారు లేక నిరాశలో ఉన్నావా? ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. తండ్రి అయిన దేవుడు నీ చేపట్టుకున్నాడు, ప్రభువైన క్రీస్తు వారిని చేపట్టుకొని నేను పైకి లేపుతున్నాను. వీటిని జ్ఞాపకం చేసుకో. ఆయనలో ఉన్న బలం జ్ఞాపకం చేసుకో, ఆయన సహాయం జ్ఞాపకం చేసుకో. మరి ఆయన నిన్ను ఉద్ధరించే లేక పట్టుకొని లేపే ఒక సహాయం, ఒక ఆదరణ, ఆదుకొనుట జ్ఞాపకం చేసుకో. ప్రభు వీటిని నీ జీవితంలో దీవించి బలపరిచి తన కొరకు స్థిరపరిచి వాడుకునేటట్లు ప్రభుకి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమను తండ్రి, బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. బలం లేని వారికి బలము, సాయం లేని వారికి సాయము, లేపేవారు ఆదరణ లేని వారికి ఆదరించి ఉద్ధరించి లేపమని మేము చూస్తున్నాం. వింటున్న బిడ్డలు ఎవరు అప్పులో ఉన్నారో, ఎవరు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారో, హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారో, చెప్పుకొని ఒక స్థితిలో ఉన్నారో, దేవా వారందరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు పట్టించుకొని ఉన్న స్థితిలో ఉన్నారో వారందరిని జ్ఞాపకం చేసుకొని మీరే పైకి లేపి బలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరందరినీ అన్ని విధాలుగా బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు కనుక మేము చూస్తున్నాం. ఎవరు ఉద్యోగ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరు ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరు భవిష్యత్తు మ్యారేజ్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ అందరి బిడ్డల్ని ఆదరించి బలపరచండి. అనేకులు మీరు సేవకు పిలుస్తున్నారు, వారు ధైర్యం బలం చాలక సేవకు సమర్పించుకునే వారు ధైర్యం చేయట్లేదు. వారిని బలపరిచి కృపయందు క్రీస్తు యేసునందు నా కృపలో వాళ్ళు బలవంతులై సేవకు సమర్పించుకోవడానికి సాయం చేయండి. ఎవరికి మీరు ఏ పని చేయడానికి మాట్లాడుతున్నారో మీ కార్యము, వాటిలో వారికి ధైర్యం లేదు, బలం లేదు, సహాయం లేదని కుంగిపోయినారు, వారికి కూడా బలపరిచి నడిపించి మీ నామమై తెచ్చుకోండి. ఇది మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించి కృపతో వారిని బలపరిచి నడిపించమని క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.